శ్రీమాత్రే నమః. గురువింద గింజలు మీ ఇంట్లో ఉన్నాయా? ఇక మీ ఇల్లు అంతా కనక వర్షమే. దుష్టశక్తుల్ని దగ్గరికి రానివ్వని గురువింద గింజలు మన చుట్టూ ఉండే మొక్కలలో పలు రకాల ఉపయోగాలు ఉండనే ఉంటాయి. పల్లెల్లో ఉండే ప్రజలకు ఈ గురువింద గింజలు ఖచ్చితంగా చూసి ఉంటారు. ఇది చూడడానికి ఎరుపుగా కనిపిస్తూనే కాస్త నల్లటి రంగు, ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. తీగ జాతికి చెందిన ఈ గింజలు ఎక్కడైనా మొలుస్తూ ఉంటాయి. చూడడానికి అందంగా కనిపించే ఈ గింజలు ఇంట్లో ఉంటే మంచిదని పలువురు పండితులు సైతం తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ గురువింద గింజలు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎక్కువగా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయని పండితులు సైతం తెలియజేస్తున్నారు. ఇవి చూడడానికి అందంగా చాలా గట్టిగా ఉంటాయి. అయితే ఇవి తినడానికి చాలా ప్రమాదమని నిపుణులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటికి చాలా దూరంగా ఉండడం మంచిది. పొరపాటున కూడా వీటిని నోట్లో వేసుకుంటే వారి నాడీ వ్యవస్థ మండలం పైన తీవ్రమైన ప్రభావం చూపుతుందట. తద్వారా చలనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వీటిని ఎక్కువ మోతాదులో వేసుకుంటే ఖచ్చితంగా ప్రాణాపాయం కూడా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. గురువింద గింజలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. వాటిలో ఇది కూడా ఒకటి. పూర్వపు రోజుల్లో బంగారాన్ని ఈ గింజలతో తూసేవారట. అందుచేతనే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమని కొంతమంది పండితులు తెలుపుతున్నారు. అందుచేతనే చాలామంది పూర్వీకులు కూడా ఈ గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు. అయితే ఈ గురువింద గింజలను సైతం కొన్ని ప్రాంతాలలో పూజలో కూడా వినియోగిస్తూ ఉంటారు. వీటిని పూసలుగా అల్లుకొని మెడలో వేసుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తి కూడా దరికి చేరదని పూర్వీకులు సైతం ఎక్కువగా నమ్మేవారు. అందుచేతనే మన పూర్వీకులు సైతం ఎక్కువగా మొలతాడులో ఈ గింజను ఎక్కించి చిన్నపిల్లలకు కట్టేవారు.